పురాణాలు కేవలం కథలు కాదు. ఒక గ్రీక్ రాయబారి భారతదేశంలోని సనాతన ధర్మాన్ని ఎలా ఫాలో చేశాడు, పెరూలోని మిస్టీరియస్ ట్రైడెంట్ షేప్ రామాయణంతో ఎలా కనెక్ట్ అవుతుంది, మరియు 4 దంతాల ఏనుగు గురించి రామాయణంలో ఏం చెప్పారు. ఈ క్వశ్చన్స్ మీలో క్యూరియాసిటీని రేస్ చేస్తే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం. ఈ ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ మౌలిరాజ్. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం హెలియోడోరస్ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిల్లర్ విదిశా మధ్యప్రదేశ్ లో ఉంది. దాదాపు 2001 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ స్తంభం ఒక ఇండో గ్రీక్ రాయబారి అయిన హెలియోడోరస్ చేత నిర్మించబడింది. అతను తక్షశిల నుండి భారత్ లో ఉండే ఒక రాజు భాగభద్ర దగ్గరకు ఒక రాయబారిగా వచ్చాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హెలియోడోరస్ ఒక గ్రీక్ అయినప్పటికీ సనాతన ధర్మాన్ని స్వీకరించాడు మరియు వాసుదేవ కృష్ణుడు భక్తుడిగా మారాడు. ఈ పిల్లర్ ఒక గరుడ స్టాండర్డ్ అంటే విష్ణువు యొక్క వాహనమైన గరుడ గుర్తుతో నిర్మించబడింది. హెలియోడోరస్ గ్రీకు మతాన్ని వదిలి వైష్ణవ ధర్మాన్ని ఆచరించాడు. సనాతన ధర్మంపై భక్తితో ఈ పిల్లర్ ని నిర్మించాడు. ఆ హెలియోడోరస్ పిల్లర్ పైన గరుడే ఆకారం ఉంది. కాలక్రమేణా జరిగిన యుద్ధాల వల్ల ఆ గరుడ విగ్రహం ఇరిగిపోయింది. అది మాత్రమే కాదు, ఆ స్తంభం పైన బ్రహ్మి లిపిలో ఏదో రాసి ఉంది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఇలా ఉంది: దేవదేవుడైన వాసుదేవుని గరుడ ధ్వజం ఇది. హెలియోడోరస్ అనే యవ్వనుడు తక్షశిలకు చెందిన డియోస్ కుమారుడు. మహారాజు అంటియాల్కిడాస్ తరపున భారతదేశానికి వచ్చిన వాడు. భారతీయ రాజు శుంగ వంశానికి చెందిన భగభద్రుడి పరిపాలనలో 11వ సంవత్సరంలో ఈ స్తంభాన్ని నిర్మించాడు. స్తంభం మరోవైపున మనిషి జీవన విధానాన్ని తెలిపే మాటలు ఉన్నాయి. సత్యం, తితిక్ష, దమ. సత్యం అంటే నిజాయితీ, తితిక్ష అంటే సహనశీలిత, దమ అంటే ఆత్మ నియంత్రణ. ఈ 3 గుణాలు జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తాయని ఈ శిలాశాసనం చెబుతుంది. ఇది చరిత్రలో మొదటిసారి ఒక విదేశీయుడు గ్రీకు వ్యక్తి ప్రజాస్థాయిలో వాసుదేవుణ్ణి భక్తిగా పూజించిన సందర్భం. అంటే భాగవత పురాణం వ్రాయబడే కంటే చాలా కాలం ముందే భాగవత ధర్మం, అదే కృష్ణ భక్తి లేదా వైష్ణవ భక్తి ప్రపంచంలో వ్యాప్తి చెందిందన్నమాట. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఒక రాజనీతిక సంబంధం ద్వారా భారతదేశానికి వచ్చిన విదేశీయుడు భారతీయ మతాన్ని స్వీకరించిన చారిత్రక ఉదాహరణ. ఇది భారతదేశంలోని వాసుదేవుని పట్ల విదేశీయుడి భక్తిని నమోదు చేసిన పురాతనమైన తొలి శిలాశాసనం. నెక్స్ట్ ఏమో పెరూలోని శాండ్ డెజర్ట్ లో విజిబుల్ అయ్యే మిస్టీరియస్ కార్వింగ్. ఈ ప్రదేశం పేరు పరాకాస్ కాండెలాబ్రా. ఈ కార్వింగ్ శాండ్ లో ఉంది. టాప్ వ్యూ లో చూస్తే ట్రైడెంట్ లాంటి షేప్ కనిపిస్తుంది. దాదాపు 180 మీటర్స్ పొడవు, 70 మీటర్స్ వెడల్పుతో ఈ ఆకారం మనకి కనిపిస్తుంది. రామాయణంలో కిష్కింద కాండలో సుగ్రీవుడు హనుమంతుడికి డిస్టెంట్ ల్యాండ్స్ గురించి చెప్తారు. అప్పుడే ఒక గుర్తును ఇంద్రుడు సముద్రం దగ్గర క్రియేట్ చేశాడని మెన్షన్ చేసి ఉంది. ఈ డిస్క్రిప్షన్ ఈ పరాకాస్ కాండెలాబ్రాతో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుందని స్కాలర్స్ అంటున్నారు. 200 BCE కంటే ముందు నుండే ఇది ఉందని ఎస్టిమేట్ చేశారు. ఇది రామాయణం టైం లైన్ తో కరెక్ట్ గా సరిపోతుంది. రామాయణంలో సుగ్రీవుడు చెప్పిన సముద్రం దగ్గర ఉన్న గొప్ప గుర్తు అనే శ్లోకం ఈ కార్వింగ్ లొకేషన్ తో అలైన్ అవుతుంది. ఇంకా పెరూలోని ఏన్షియంట్ పరాకాస్ కల్చర్ లో సూర్యుని తేజస్సు కలిగిన దేవుణ్ణి మరియు కోతి ఆకారంలో ఉండే లెజెండ్స్ గురించి ఉన్నాయి. ఇవి రాముడు మరియు హనుమంతుడితో రిజెంబుల్ అవుతున్నాయని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు నాస్కా లైన్స్ లో కోతి, పక్షి షేప్స్ ఉన్నాయి. ఇవి రామాయణంలో హనుమంతుడు, గరుడడి, ఏరియల్స్ డిస్క్రిప్షన్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. ఇది ఒక కోఇన్సిడెన్స్ అయితే కాదు. మన యాన్సిస్టర్స్ కి అడ్వాన్స్డ్ నావిగేషన్ లేదా స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా సౌత్ అమెరికా గురించి తెలిసి ఉండవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కాండెలాబ్రాని చూడటానికి ఏరియల్ వ్యూ అవసరం. అంటే మీరు ఈ ట్రైడెంట్ ఆకారాన్ని ఎగ్జాక్ట్ గా కనపడాలంటే టాప్ వ్యూ నుండి చూడాలి. రామాయణంలో హనుమంతుడు స్కైలో ఎగురుతూ దూర ప్రాంతాలు చూశాడని చెప్పబడింది. ఇది మన పురాణాలలో గ్లోబల్ నాలెడ్జ్ ఉందని స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఇంక చివరిగా రామాయణంలో మెన్షన్ అయిన 4 దంతాల ఏనుగు గురించి మాట్లాడుకుందాం. బాలకాండలో రాముడి యాన్సెస్టర్స్ అయిన ఇక్ష్వాకు వంశీయులు అడవిలో చతుర్దంత అనే 4 దంతాల ఏనుగుని చూశారని చెప్పబడింది. ఇది మిథికల్ క్రియేచర్ అని అనిపిస్తుంది, కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి జంతువులు నిజంగా ఉన్నాయని సైన్స్ నిరూపించింది. గాంఫోథేరియం అనే జాతి ఏనుగులు 4 దంతాలతో ఉండేవి. ఈ క్రియేచర్స్ భారతదేశం, ఆఫ్రికా, అమెరికాలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం జీవించాయి. ఈ జంతువులు అంతరించిపోయినా వాటి ఫాజిల్స్
ఇప్పుడు మ్యూజియంస్ లో ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రామాయణంలో ఈ ఏనుగు సాక్రెడ్ క్రియేచర్ గా డిస్క్రైబ్ చేయబడింది. ఇది ఇక్ష్వాకు వంశంతో సంబంధం కలిగి ఉంది. పాలియాంటాలజిస్ట్ చెప్పినట్టు గాంఫోథీరియం యొక్క స్కల్ స్ట్రక్చర్ యూనిక్ గా ఉంటుంది. 4 దంతాలు ఉండడం వల్ల ఇది సాధారణ ఏనుగుల కన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఈ డిస్క్రిప్షన్ రామాయణంలోని చతుర్దంత ఏనుగుతో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇది మన శాస్త్రాల్లో సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ ఉన్నాయని, వాటిని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కి ముందే పుస్తకాల్లో రికార్డ్ చేశారని చూపిస్తుంది. Now look at the timing there, okay? So it says these Gompotheri were there from 2.6 million to 11,700 years. We already know from an independent source, by independent I mean Valmiki Ramayana, and tremendous evidence on all fronts, that Ramayana happened 12,209 BC. Now look at the range of it. These creatures did exist until 11,700 years ago, 9,700 BC. That is the Younger Dryas. హెలియోడోరస్ పిల్లర్, అదే మన గరుడ ధ్వజం. పరాకాస్ కాండెలాబ్రా, పెరూలో ట్రైడెంట్ లాంటి ఆకారం మరియు 4 దంతాల ఏనుగు. ఈ 3 ఎగ్జాంపుల్స్ సనాతన ధర్మం యొక్క టైమ్లెస్ మరియు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ని ప్రూవ్ చేస్తాయి. హిందూ పురాణాలలోని శ్లోకాలు మరియు సైంటిఫిక్ థియరీస్ కలిస్తే మనకి అంతు చిక్కని చాలా జవాబులు దొరుకుతాయి. ఈ కనెక్షన్స్ మనకు పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతాయి. సనాతన ధర్మం ఒక లోకల్ ట్రెడిషనల్ కాదు, ఇది యూనివర్సల్ ట్రూత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ ఆలోచనల్ని కామెంట్స్లో షేర్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.